హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ స్టడీ హౌస్. నేను మీ సంజు సందీప్. ఈరోజు అన్ని న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్ మరియు కొన్ని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ అయితే గలవు. వీడియోని అయితే ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. చూసే ప్రతి ఒక్కరు కూడా ఒక లైక్ చేయండి. మొదటి అప్డేట్ మనం చూసుకున్నట్లయితే యథాతథంగా గ్రూప్ 2 పరీక్షలు టీజీపీఎస్ అంటే రావడం జరిగింది. వచ్చే నెల అంటే డిసెంబర్లో మనకు 15, 16వ తేదీలను అయితే గ్రూప్ 2 పరీక్ష నిర్వహించబోతున్నారు కదా ప్రభుత్వం. అయితే ఇటీవల ఏమైందంటే కొంతమంది ఈ యొక్క ఆర్ఆర్బీ ఎగ్జామ్ కూడా అదే రోజు 16వ తారీఖున ఉండడంతో రెండు రాయలేకపోతున్నాం, ఈ యొక్క గ్రూప్ 2 పరీక్షని అది వాయిదా వేయాల్సిందని చెప్పి అభ్యర్థులు అయితే కోరారు. కానీ టీజీపీఎస్ అయితే ఈ యొక్క ఎలాంటి మార్పు కూడా లేదు, ఎగ్జామ్ అయితే డిసెంబర్ 15, 16న ఖచ్చితంగా జరిగి తీరుతుందని అధికారులు అయితే స్పష్టం చేశారు. ఈ యొక్క పరీక్షలు యథాతథంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు కూడా చేస్తున్నామని కూడా తెలిపారన్నట్లు. అయితే డిసెంబర్ 16న జరిగే ఆర్ఆర్బీ పరీక్షను రాష్ట్రం నుంచి డిప్లొమా, ఐటీఐ అర్హత ఉన్న 6,300 మంది రాస్తున్నట్లు పేర్కొన్నారు. దీంతో గ్రూప్ 2 పరీక్షకు ఎలాంటి ఆటంకం ఉండబోదని కూడా వివరించారన్నట్టు. సో గ్రూప్ 2 పరీక్ష అనేది వాయిదా పడే అవకాశం లేదు, యథాతథంగా అయితే జరుగుతుంది, ఎలాంటి మార్పు కూడా లేదు. సో అందరూ కూడా బాగా చదువుకోండి, ఎగ్జామ్ బాగా రాయండి. ఆల్ ద వెరీ బెస్ట్. నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే ప్రపంచంలోనే అతి పురాతన రాజ్యాంగం సాన్ మారినో దేశానిది అంటూ రావడం అయితే జరిగింది. ఇన్ని రోజులు మనమైతే అమెరికా అనుకున్నాం కదా, కానీ కాదంట. ఈ యొక్క సాన్ మారినో అనే దేశం మొట్టమొదటిసారిగా 1600 సంవత్సరంలోనే రాజ్యాంగం రచించబడింది. తర్వాత అమెరికా అయితే రచించబడింది అన్నమాట. అయితే ఈ యొక్క ప్రపంచంలోనే అత్యంత పురాతనమైన రాజ్యాంగం కలిగిన దేశంగా ఐరోపాలోని సాన్ మారినో చరిత్రకెక్కింది. అయితే 1600 అక్టోబర్ 8న రూపుదిద్దుకున్న ఈ యొక్క రాజ్యాంగం ఇప్పటికి కూడా అమల్లో ఉందంట. అది అయితే మొట్టమొదటిది సాన్ మారినో అని గుర్తుపెట్టుకుని. అయితే 2002లో చివరిసారిగా దీన్ని సవరించారంట. అగ్రరాజ్యమైన అమెరికా రాజ్యాంగం 1788 జూన్ 21న ఈ వరుసలో 2వ స్థానంలో చేరింది. అంటే మొదటి స్థానంలో సాన్ మారినో అన్నమాట. ఇప్పటి వరకు మనం ఏమనుకున్నాం, అమెరికానే మొదటి స్థానం అనుకున్నాం, కానీ మనకు తెలియని విషయాలు చాలా ఉంటాయి కదా. ఇది కూడా ఒకటి. అతి పురాతనమైనది సాన్ మారినో రాజ్యాంగం. ఇది మొదటిది అన్నమాట. 1600 సంవత్సరంలో అక్టోబర్ 8న రూపుదిద్దుకుంది. సెకండ్ ప్లేస్లో అమెరికా ఉంది 1788 జూన్ 21న. మరి ఈ వరుసలో 2వ స్థానంలో ఉన్నది అమెరికా కదా. అయితే ఈ యొక్క రిపబ్లిక్ ఆఫ్ పోలాండ్ చూస్తే 1791 మే 3న నిలిచింది అన్నట్టు 3వ స్థానంలో. తర్వాత నార్వే 1814 మే 17న. తర్వాత నెదర్లాండ్స్ 1815. తర్వాత బెల్జియం 1831 ఫిబ్రవరి 7. తర్వాత లగ్జంబర్గ్ 1841 అక్టోబర్ 12. తర్వాత స్విట్జర్లాండ్ 1848 సెప్టెంబర్ 12న. తర్వాత డెన్మార్క్ 1849 జూన్ 5న. తర్వాత కెనడా 1867 జూలై 1న. ఈ యొక్క తర్వాతి స్థానాల్లో అయితే నిలిచాయన్నమాట. మొదటిది సాన్ మారినో, రెండవది అమెరికా. అయితే ఈ యొక్క అతి పెద్దది ఏంటిది అంటే రాజ్యాంగం మనదే. ప్రపంచంలో అతిపెద్ద రాజ్యాంగం ఎవరిదంటే మనదే. ప్రపంచంలో అతిపెద్ద రాజ్యాంగాలు కలిగిన దేశాల్లో భారత్ అయితే మొదటి స్థానంలో ఉంది. అయితే అడగవచ్చు, మన ప్రపంచంలోనే అతిపెద్ద రాజ్యాంగం కలిగిన దేశం ఏదని. గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు, అందరు తెలిసిన విషయమే, మన భారతే అని మొదటి స్థానంలో ఉందని. ఇది 1,46,385 పదాలు కలిగి ఉందన్నట్లు. ఏంటిది భారతీయ యొక్క రాజ్యాంగం. తర్వాతి స్థానాల్లో నైజీరియా నిలిచింది 66,263 గాను. తర్వాత బ్రెజిల్ 64,488 గాను. మలేసియా 64,080 గాను. పపువా న్యూగినియా 58,490 గాను నిలిచాయన్నమాట. సో మొదటి స్థానంలో సాన్ మారినో, సెకండ్ స్థానంలో అమెరికా, అతిపెద్దది వచ్చేసి మన భారత్. ఎన్ని పదాలతో కూడుకున్నది? 1,46,385 పదాలు కలిగి ఉందన్నట్టు. అగ్రస్థానంలో మన భారత్ అతిపెద్ద రాజ్యాంగమైనది. అయితే మన భారత రాజ్యాంగం నిర్మాణంలో ఏ దేశం నుండి ఏం స్వీకరించాం అని ఒకసారి తెలుసుకుందాం. ఇటీవల ప్రతి పోటీ పరీక్షలను కూడా వస్తున్నాయి ఈ బిట్స్, వీటి గురించి. సో మరి ఏ దేశం నుండి ఏం తీసుకున్నాం అనేది ఒకసారి తెలుసుకుందాం. మనం మొదటిగా అమెరికా దేశం నుండి చూసుకున్నట్లయితే రాజ్యాంగ ప్రవేశిక మరియు ప్రాథమిక హక్కులు, సామఖ్య ప్రభుత్వం మరియు ఎలక్ట్రల్ కాలేజీ, స్వతంత్ర న్యాయ వ్యవస్థ, శాసన కార్య న్యాయ వ్యవస్థల మధ్య అధికారుల విభజన, న్యాయ సమీక్ష అనేవి తీసుకోవడం జరిగింది ఇక్కడ అమెరికా దేశం నుండి. మరి బ్రిటన్ దేశం నుండి చూసుకుంటే పార్లమెంట్ తరహా ప్రభుత్వం, మంత్రిమండలి వ్యవస్థ, చట్టబద్ధ పాలన, సమానత్వపు హక్కు, ఏక పౌరసత్వం మరియు సుప్రీంకోర్టు, హైకోర్టులకు రిట్స్ జారీ చేసే అధికారం కూడా ఈ యొక్క బ్రిటన్ నుంచి తీసుకున్నాం. అలాగే ద్విసభ విధానం, స్పీకర్ వ్యవస్థ, చట్టాల రూపకల్పన ప్రక్రియ కూడా బ్రిటన్ నుండి తీసుకోవడం జరిగింది. మరి నెక్స్ట్ కెనడా దేశం నుండి చూస్తే శక్తివంతమైన కేంద్ర ప్రభుత్వం, సమైక్య వ్యవస్థ, కేంద్ర రాష్ట్రాల మధ్య అధికారాల పంపిణీ, కేంద్రానికి అవశిష్ట అధికారాలు మరియు గవర్నర్ల నియామకం, సుప్రీంకోర్టు పరిధి, ఇవన్నీ కూడా కెనడా నుండి మనం అయితే గ్రహించుకున్నాం. అలాగే ఐర్లాండ్ నుండి చూస్తే ఆదేశిక సూత్రాలు,
రాష్ట్రపతి ఎన్నిక ప్రక్రియ మరియు రాజ్యసభకు సభ్యులను రాష్ట్రపతి నామినేట్ చేసే విధానం కూడా ఐర్లాండ్ నుండి అయితే స్వీకరించడం జరిగింది. మరి ఫ్రాన్స్ దేశం నుండి చూస్తే గణతంత్ర, సమానత్వం, స్వేచ్ఛ, సౌరభత్వం భావనలు ఇవి ఫ్రాన్స్ దేశం నుండి తీసుకున్నాం. మరి నెక్స్ట్ ఆస్ట్రేలియా చూసినట్లయితే ఉమ్మడి జాబితా మరియు ఉభయ సభల సంయుక్త సమావేశం, స్వేచ్ఛ, వాణిజ్యం లాంటివి మనం ఆస్ట్రేలియా నుంచి అయితే తీసుకున్నాము. నెక్స్ట్ యుఎస్ఆర్, ఈ యొక్క సోవియట్ యూనియన్, ఈ యొక్క ప్రాథమిక విధులు, ప్రవేశికలోని సామ్యవాద ఆర్థిక మరియు రాజకీయ న్యాయ భావనలు ఇవి కలిపి యుఎస్ఎస్ఆర్లో నుండి తీసుకున్నాం. మరి జర్మనీ దేశం నుండి చూస్తే అత్యధిక పరిస్థితిలో ప్రాథమిక హక్కులను రద్దు, ఆ సమయంలో కేంద్రానికి అదనపు అధికారాలు ఇవి మనం జర్మనీ నుండి తీసుకోవడం జరిగింది. దక్షిణాఫ్రికా దేశం నుండి చూస్తే రాజ్యసభ సభ్యుల ఎన్నిక మరియు రాజ్యాంగ సవరణలు, ఇక్కడ ఇది దక్షిణాఫ్రికా నుండి తీసుకోవడం జరిగింది. మరి జపాన్ నుండి చూస్తే న్యాయ సూత్రములు అనేది జపాన్ నుండి తీసుకోవడం అయితే జరిగిందన్నమాట. ఇవి కొన్ని ఇక్కడ అమెరికా, బ్రిటన్, కెనడా, ఐర్లాండ్, ఫ్రాన్స్, ఆస్ట్రేలియా, యుఎస్ఎస్ఆర్, జర్మనీ, దక్షిణాఫ్రికా, జపాన్ ఈ యొక్క దేశాల నుండి మనం అయితే గ్రహించుకున్నాం అన్నమాట. నెక్స్ట్ చూసినట్లయితే మన యొక్క రాజ్యాంగ నిర్మాణంలో ఈ యొక్క నారీమణుల అంటే స్త్రీల పాత్ర కూడా ప్రముఖమైందని మనం చెప్పుకోవచ్చు. మన దేశాన్ని నడిపించగల రాజ్యాంగాన్ని రూపొందించడంలో మహిళలది ప్రధాన పాత్ర ఉందని చెప్పొచ్చు. అయితే ఒకరు కాదు, ఇద్దరు కాదు, ఏకంగా 15 మంది ఈ యొక్క 15 మంది నారీమణులు రాజ్యాంగ సభలో ముఖ్యమైన పాత్ర అయితే పోషించారు. వారిలో ఒక దళిత మహిళ కూడా ఉన్నారు. తమ అభిప్రాయాలను నిర్మోహమాటంగా వినిపించి మహిళల యొక్క హక్కుల కోసం పాటుపడ్డారు, ఎంతోగానో కృషి చేశారన్నమాట ఈ యొక్క మహిళలు 15 మంది. వారి యొక్క పేర్లు ఏమిటో ఒకసారి మనం చూసుకుందాం. ఫస్ట్ వచ్చేసి అన్ని మస్కరీ, 2 హంస జీవరాజ్ మెహతా, 3 దక్షహాని వేలాయుధన్, 4 అమృత్ కౌర్, 5 అమ్ము స్వామినాథన్, 6 దుర్గాబాయ్ దేశ్ముఖ్, 7 బేగం ఐజేజ్ రసూల్, 8 విజయలక్ష్మి పండిట్, 9 కమల చౌదరి, 10 మనకు లీలా రాయ్, 11 సుచేత కృపాలిని, 12 మాలతి చౌదరి, 13 పూర్ణిమ బెనర్జీ, 14 రేణుక రాయ్, 15 సరోజిని నాయుడు తెలుసుగా మనకు హైదరాబాద్లోని నివాసం ఉండేది ఈమె. ఈ యొక్క 15 మంది యొక్క మన రాజ్యాంగం కోసం ఎంతో పాటుపడ్డారు, మహిళల హక్కుల కోసం కూడా ఎంతో పోరాడారు అన్నట్టు ప్రముఖ పాత్ర పోషించారు ఈ యొక్క 15 మంది స్త్రీలు. అయితే మనం ఒక విషయం తెలుసుకుందాం, ఆ యొక్క జనవరి 26 నాడే ఎందుకు అనేది. అయితే మనకు రాజ్యాంగ రచన ఎప్పుడు 1949 నవంబర్ 26 అయితే పూర్తయింది కదా. మరి అప్పుడే పూర్తయితే మరి అప్పుడే జరగాలి కదా. మరి ఆమోదం పొందింది మరి 1950 జనవరి 26 నుంచి రాజ్యాంగం అయితే అమలులోకి వచ్చిన విషయం తెలిసిందే మనకు. అయితే ఈ యొక్క 2 నెలలు ఎందుకు ఆలస్యమైంది, అసలు దీని వెనుక కారణం ఏంటి అనేది మనం ఒకసారి చూద్దాం. మన భారతదేశానికి సంపూర్ణ స్వరాజ్యాన్ని కాంక్షిస్తూ 1929 మరియు 30 ఈ యొక్క మధ్యకాలం ఉంటుంది కదా. ఈ యొక్క మధ్యకాలంలో ఉద్యమం ఉధృతంగా సాగింది. అయితే దశల వారీగా స్వాతంత్రం ఇస్తామంటూ బ్రిటిష్ ప్రభుత్వం ఏం చేసింది, మనల్ని మభ్యపెట్టిందంట. ఇప్పుడు ఇస్తా, అప్పుడు ఇస్తా అని మనల్ని మభ్యపెట్టుకుంటూ వచ్చింది. అయితే దీంతో తక్షణ స్వాతంత్రం కోసం నెహ్రూ మరియు సుభాష్ చంద్రబోస్ అయితే డిమాండ్ చేశారు, బాగా గట్టిగా నిలబడ్డారు, ఇస్తారా ఇయ్యరా అని. అయితే భారత స్వాతంత్రం డిక్లరేషన్ తయారు చేసి 1929 డిసెంబర్ 31న నెహ్రూ త్రివర్ణ పథకాన్ని అయితే ఎగురవేశారు. అది ఒక 1930 జనవరి 26న సంపూర్ణ స్వరాజ్య ప్రకటన అయితే చేశారన్నమాట. అయితే ఆ రోజు నుంచి మనకు ఈ యొక్క జనవరి 26 అనేది తేదీ భారత స్వాతంత్ర దినోత్సవంగా స్వతంత్ర ఉద్యమకారులు భావిస్తూ వచ్చారన్నట్లు. అయితే ఈ యొక్క స్వాతంత్రం ప్రకటించాక 1947లో జనవరి 26 నాడే ఇవ్వాలని మన సమర యోధులు కోరినప్పటికీ, బ్రిటిష్ వారిని కోరారు మాకు స్వతంత్రం 1947 జనవరి 26నే ఇవ్వాలని. కానీ నాటి గవర్నర్ జనరల్ ఎవరున్నారు, మౌంట్ బాటన్ మాత్రం అసలు అంగీకరించలేదు. ఆయన ఏం చేశారంటే ఆగస్టు 15న ఆ యొక్క తేదీపై మొగ్గు చెప్పారంటే నేను ఆగస్టు 15వ తారీఖుకే ఇస్తాను స్వతంత్రం అన్నట్లు ప్రణాళికను చెప్పారన్నమాట. దీంతో 1930 జనవరి 26 నాటి నుంచి ఈ యొక్క సంపూర్ణ స్వరాజ్య ఆశయానికి గుర్తుగా వీరేం చేశారు, ఆ తేదీనే మనకు 1950లో రాజ్యాంగాన్ని అమలులోకి తీసుకొచ్చారన్నమాట. అయితే ఈ యొక్క రాజ్యాంగానికి ఆమోదం లభించిన రోజు ఎప్పుడంటే నవంబర్ 26న. అయితే ఈ రోజున ఏం చేస్తారు, రాజ్యాంగ దినోత్సవం జరుపుకుంటారు కదా. అదే మరి ఈ రోజున మరి ఇంకోటి కూడా ఉంది, ఏంటంటే జాతీయ న్యాయ దినోత్సవం కూడా. అయితే ఈ యొక్క జాతీయ న్యాయ దినోత్సవం అనేది ఎప్పటి నుండి జరుపుకుంటున్నారా, ఇది మొదటి నుంచి ఉందా అంటే మొదటి నుండి లేదు, మనకు ఈ మధ్యలో వచ్చింది ఈ యొక్క ఏంటి న్యాయ దినోత్సవం. ఎప్పుడంటే 2015 నుంచి ప్రతి సంవత్సరం ఈ యొక్క నవంబర్ 26న నిర్వహించుకుంటున్నాం. ఎందుకు నిర్వహిస్తున్నామంటే కారణం 2015 భారత రాజ్యాంగ నిర్మాత ఎవరు, అంబేద్కర్ కదా. ఇతని యొక్క 125వ జయంతి గుర్తుపెట్టుకోండి, చాలా ఇంపార్టెంట్. ఎవరి యొక్క జయంతి సందర్భంగా మనకు ఈ యొక్క న్యాయ దినోత్సవం అనేది వచ్చిందంటే అంబేద్కర్. ఏ సంవత్సరం నుండి అంటే 2015 నుండి అయితే ఇది మనకు రావడం జరిగిందనమాట. ఎన్నో
అతని జయంతి 125వ జయంతి సందర్భంగా. అయితే ఈ యొక్క 125వ జయంతి ఉత్సవాలను ఘనంగా జరపాలని నిర్ణయించుకున్న నరేంద్ర మోడీ ప్రభుత్వం ఆ ఏడాది నుంచి నవంబర్ 26ను రాజ్యాంగ దినోత్సవంగా కూడా ప్రకటించడం జరిగిందన్నట్లు. నెక్స్ట్ చూసినట్లయితే రాజ్యాంగ ప్రవేశికను పార్లమెంటు సవరించొచ్చు అంటూ రావడం జరిగింది. అయితే ఈ యొక్క రాజ్యాంగ ప్రవేశికలో సామ్యవాద లౌకిక సమగ్రత పదాలను చేర్చడాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లను ఈ యొక్క సుప్రీంకోర్టు ఏం చేసింది, సోమవారం డిస్మిస్ అయితే చేసేసింది. అయితే 1976లో అప్పటి ప్రధానమంత్రి ఎవరున్నారు అప్పట్లో, ఇందిరాగాంధీ కదా, ఆమె యొక్క నేతృత్వంలో ఈ యొక్క ప్రభుత్వం ఏం చేసింది, ఈ పదాలను అంటే ఎన్నో రాజ్యాంగ సవరణ చట్టం, అది 42వ రాజ్యాంగ సవరణ ద్వారా ప్రవేశికలో అయితే చేర్చడం జరిగింది. అయితే మాజీ రాజ్యసభ సభ్యుడు ఉంటాడు కదా సుబ్రహ్మణ్య స్వామి, అడ్వకేట్ అశ్విని ఉపాధ్యాయ్, బలరాం సింగ్ ఈ పిటిషన్లను దాఖలు అయితే చేశారు వీరు. అయితే వీటిపై విచారణ జరిపిన సిజే జస్టిస్ సంజీవ్ ఖన్నా మరియు జస్టిస్ సంజీవ్ కుమార్ ధర్మాసనం ఈ నెల 22న ఈ తీర్పునైతే రిజర్వ్ చేసింది అన్నట్లు. సోమవారం తీర్పు చెప్తూ ఈ రిట్ని పిటిషన్లపై తదుపరి విచారణ అవసరం లేదని కూడా తెలిపింది. పార్లమెంటుకు రాజ్యాంగానికి సవరణ చేసే అధికారం ఉందని, ఆ అధికారం రాజ్యాంగ ప్రవేశికకు కూడా వర్తిస్తుందని వివరించింది. అయితే దేశంలో అత్యవసర పరిస్థితి ఎమర్జెన్సీ ఉంటుంది కదా, ఆ యొక్క ఎమర్జెన్సీ పరిస్థితి అమలులో ఉన్న కాలంలో పార్లమెంటు ఏం చేసినా చెల్లదనడం సరికాదని స్పష్టం కూడా చేసింది. నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే ఉరుగ్వే అధ్యక్ష ఎన్నికల్లో యామండు విజయం అంటూ రావడం జరిగింది. దక్షిణ అమెరికా ఖండంలోని ఉరుగ్వే అధ్యక్ష ఎన్నికల్లో వామపక్ష బ్రాడ్ ఫ్రంట్ ఇతని కూటమి అభ్యర్థి అన్నమాట ఈ యొక్క యామండ్ ఓర్సీ విజయం అయితే సాధించారు. 34 లక్షల జనాభా గల ఉర్వేగలో, అంటే 34 లక్షల మంది ఉంటారు ఈ యొక్క ఉర్వేగలో, 27 లక్షల మంది ఓటర్లు అయితే ఉన్నారు ఈ 34 లక్షల గాను. అయితే అంటే మిగతా వాళ్ళు ఎక్కడ పోయారని అడగవచ్చు, అంటే చిన్నపిల్లలు వాళ్ళు ఇలా ఉంటారు కదా, వృద్ధులు వాళ్ళు ఇలా తెలియదు. సో మొత్తం 34 లక్షల మందిలో 27 లక్షల మంది ఓటర్లు అయితే ఉన్నారు. ఈ యొక్క ఓర్సీకి 49.8% ఓట్లు పోలవగా పాలక నేషనల్ పార్టీ ఉంటుంది కదా, అభ్యర్థి అల్వార్ డెల్గాడోకు 45.9% అయితే లభించాయి. ఈ యొక్క ఓర్సీ గతంలో చూస్తే చరిత్ర అధ్యాపకుడిగా క్యానెలోనిస్ పట్టణానికి 2 సార్లు మేయర్గా పనిచేశారంటేనే ఎప్పటి నుండి 2005 నుంచి 2020 వరకు ఈ యొక్క వామపక్ష బ్రాడ్ ఫ్రాంటి ఉరుగ్వేని పాలించింది. అయితే 2019 ఎన్నికల్లో ఫ్రాంట్ ఓడిపోయాడు. మితవాద నేషనల్ పార్టీ కూటమి అనేది ఈ యొక్క అభ్యర్థి లూయిస్ లకాజే పౌ దేశ అధ్యక్షుడిగా అయితే పగ్గాలు చేపట్టారు. అయితే మళ్ళీ ఈ యొక్క 2024 ఎన్నికల్లో నేషనల్ పార్టీ తరఫున డెల్గాడో బరిలో దిగారు. ఓర్సీ ప్రభుత్వం వచ్చే ఏడాది మార్చి 1న ప్రమాణం అయితే చేయనుంది. ఎవరు ఉరుగ్వే అధ్యక్షుడు ఎవరు అంటే యామండో అని గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ చూసినట్లయితే సహకార సంఘాలకు అంతర్జాతీయ తోడ్పాటు అంటూ రావడం అయితే జరిగింది. అయితే ప్రపంచ వ్యాప్తంగా చూస్తే ఈ యొక్క సహకార సంఘాలకు మద్దతుగా నిలిచే సరికొత్త భాగస్వామ్య ఆర్థిక నమూనాను సృష్టించాలని ప్రధాని మోడీ అయితే పిలుపునిచ్చారన్నమాట. అయితే అభివృద్ధి చెందుతున్న దేశాల ఆర్థిక పురోగతికి ఇది చోదకంగా మారుతుందని తెలిపారు ఎవరు, మోడీ. ఢిల్లీలో సోమవారం ఆయన అంతర్జాతీయ సహకార కూటమి గ్లోబల్ సదస్సులో ప్రసంగించారు. ఈ సందర్భంగా ఐక్యరాజ్య సమితి అంతర్జాతీయ సహకార సంవత్సరం 2025ను ప్రధాని మోడీ ప్రారంభించారు. అయితే సహకార ఉద్యమంలో భారతదేశ నిబద్ధతకు ప్రతీకగా రూపొందించిన స్మారక పోస్టల్ స్టాంపును ప్రారంభించారు. ఏ పోస్టల్ని? స్మారక పోస్టల్ స్టాంపును అయితే ప్రారంభించారు మోడీ. ఈ యొక్క ప్రపంచ దేశాల మధ్య సత్సంబంధాలను సహకార సంఘాల కొత్త శక్తిని అందిస్తాయని విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. సహకార రంగ వ్యాపారులకు తోడ్పడుతుందని, అలాగే అంతర్జాతీయ ఆర్థిక సంస్థల ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు. అభివృద్ధి చెందుతున్న దేశాలకు ఇవి ఉపయోగకరమని తెలిపారు. సహకార భారత్కు ఒక జీవన విధానమని, సాంస్కృతిక పునాది అని కూడా ఇతను వివరించారు. నెక్స్ట్ అప్డేట్ మనం చూసుకున్నట్లయితే నర్సాపురం లేస్కు జిఐ ట్యాగ్ గుర్తింపు అంటూ రావడం జరిగింది. చాలా ఇంపార్టెంట్, చాలా గుర్తుపెట్టుకోండి. ఈ యొక్క నర్సాపురం లేస్ ఉంటుంది కదా, ఈ యొక్క నర్సాపురం లేస్కి అయితే భౌగోళిక సూచిక జిఐ ట్యాగ్ని అయితే ఇవ్వడం జరిగింది, దక్కించుకుందని చెప్పుకోవచ్చు మనము. కేంద్ర ప్రభుత్వ జౌళి మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో చేనేత ఎగుమతి ప్రమోషన్ కౌన్సిల్ సహకారంతో ఢిల్లీలోని సోమవారం ఒక ప్రత్యేక కార్యక్రమం అయితే జరిగిందన్నమాట. ఇందులో భాగంగానే ఉత్పత్తుల ప్రోత్సాహం, మార్కెట్ లింకేజీ, బ్రాండింగ్ మరియు ప్రమోషన్ లక్ష్యంగా అంతర్జాతీయ స్థాయి వర్క్షాప్ను నిర్వహించారు. ఇందులో ఈ యొక్క సందర్భంగా కేంద్ర మంత్రి ఎవరు, గిరిరాజ్ సింగ్ చేతుల మీదుగా రాష్ట్ర చేనేత జౌళి సంక్షేమ శాఖ అయిన కమిషనర్ రేఖారాణి, పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ చెదలవాడ నాగరాణి ఈ యొక్క జిఐ ట్యాగ్ ధృవీకరణ పత్రాన్ని అయితే అందుకున్నారనమాట. గుర్తుపెట్టుకోండి, ఆంధ్రప్రదేశ్లోని మనకు నరసాపురం లేస్కి అయితే జిఐ ట్యాగ్ రావడం జరిగింది.
నెక్స్ట్ చూసుకున్నట్లయితే 3 ఏళ్లలో ఏపీకి రూపాయలు 1.48 లక్షల కోట్లు అంటూ, తెలంగాణకు రూపాయలు 1.22 లక్షల కోట్లు అంటూ రావడం అయితే జరిగింది. మరి మనకు ఇది ఏమిటంటే వివిధ పద్ధతుల కింద 2021 మరియు 22 నుంచి మరియు 2023 నుంచి 2024 మధ్య కాలంలో తెలంగాణకైతే 1.22 లక్షల కోట్లు, ఆంధ్రప్రదేశ్కి అయితే 1.48 లక్షల కోట్లకు పైగా నిధులైతే విడుదల చేసినట్లు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. అయితే ఈ యొక్క ఆర్థిక సంఘం నిధులు కేంద్ర ప్రాయోజిత పథకాలు, కేంద్ర ప్రభుత్వ పథకాలు, అదనపు కేంద్ర సాయం మరియు విదేశీ ఆర్థిక సాయంతో చేపట్టే ప్రాజెక్టులు ఉంటాయి కదా, ప్రత్యేక సాయం కింద ఈ నిధులు విడుదల చేసినట్లుగా కేంద్ర ఆర్థిక సహాయ శాఖ మంత్రి పంకజ్ చౌదరి సోమవారం లోక్సభలో అయితే ఒక ప్రశ్నకు సమాధానంగా వీరు చెప్పారు. అయితే మరి ఒక 2021 మరియు 2022 మరియు 2023 మరియు 2024 మధ్య మన రెండు తెలుగు రాష్ట్రాలకు ఇచ్చిన నిధులు రూపాయలు కోట్లలో ఎన్ని ఉన్నాయో ఒకసారి మనం చూద్దాం. ఆర్థిక సంఘంకి నిధులు మనకి ఏపీకి చూస్తే 44,156 కోట్లు గాను, తెలంగాణకు 8,133 కోట్లు గాను ఇచ్చారు. కేంద్ర ప్రాయోజిత పథకాలలో ఏపీకి 42,069 కోట్లు గాను, తెలంగాణకు 39,736 కోట్లు గాను ఇచ్చారు. కేంద్ర విభాగ పథకాల కోసం ఏపీకి 36,338 కోట్లు గాను, తెలంగాణకు 69,729 కోట్లు గాను ఇచ్చారు. మరి విదేశీ ప్రాజెక్టుల నిధులలో ఏపీకి 53.67 కోట్లు ఇవ్వగా తెలంగాణకైతే నిధులు ఏమీ లేదు. ప్రత్యేక సహాయం గ్రాంట్ కింద ఏపీకి 15,664 కోట్లు ఇవ్వగా తెలంగాణకి నిధులే. మూలధన వ్యయం కింద సహాయం కింద మరి ఏపీకి 10,696 కోట్లు ఇవ్వగా తెలంగాణకైతే 4,662 కోట్లు ఇచ్చారు. మొత్తంగా చూస్తే 1,48,956.67 కోట్లుగా ఏపీకి ఉండగా 1.22 కోట్లుగా తెలంగాణకైతే ఉండడం జరిగిందన్నమాట. మొత్తము ఈ 3 ఏళ్లలో ఏపీకి 1.48 లక్షల కోట్లు ఇవ్వగా తెలంగాణకు 1.22 లక్షల కోట్లు అయితే ఇవ్వడం జరిగింది 2021 నుంచి 2024 మధ్యలో, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే ఉల్ఫాపై మరో 5 ఏళ్ల పాటు నిషేధం అంటూ రావడం జరిగింది. అయితే యునైటెడ్ లిబరేషన్ ఫ్రంట్ ఆఫ్ అస్సాం ఉల్ఫాపై విధించిన నిషేధాన్ని కేంద్రం మరో 5 ఏళ్ల పాటు అయితే పొడిగించిందన్నమాట. అస్సాం రాష్ట్రాన్ని దేశం నుంచి వేరు చేయాలనే లక్ష్యంతో ఈ తిరుగుబాటు సంస్థ ఇప్పటికీ పనిచేస్తుందని, ఇతర తీవ్రవాద సంస్థలతో కలిసి దోపిడీ, హింసకు పాల్పడుతుందని కేంద్ర హోం మంత్రిత్వ శాఖ సోమవారం అయితే విడుదల చేసిన నోటిఫికేషన్లో అయితే పేర్కొందన్నమాట. అయితే 1990లో తొలిసారిగా కేంద్రం ఉల్ఫాను నిషేధిత సంస్థగా ప్రకటించింది. అయితే అప్పటి నుంచి నిషేధాన్ని పొడిగిస్తూనే వస్తుంది. ఇప్పుడు మరోసారి 5 ఏళ్ళు అయితే మరీ పొడిగించిందన్నమాట. నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే లేహ్లో గ్రీన్ హైడ్రోజన్ ఫ్యూయలింగ్ స్టేషన్ ప్రారంభించిన అమర్ రాజా ఇన్ఫ్రా అంటూ రావడం జరిగింది. కేంద్ర పాలిత ప్రాంతమైన లడఖ్లోని లేహ్లో గ్రీన్ హైడ్రోజన్ ఫ్యూయలింగ్ స్టేషన్ నిర్మాణాన్ని అమర్ రాజా ఇన్ఫ్రా విజయవంతంగా అయితే పూర్తి చేసిందన్నట్లు. ఇది దేశంలోని తొలి గ్రీన్ హైడ్రోజన్ ఫ్యూయలింగ్ స్టేషన్ కావడం ప్రత్యేకత. ఇక్కడ ఎన్టీపీసీ లిమిటెడ్ కోసం ఈ ప్రాజెక్టును అమర్ రాజా ఇన్ఫ్రా చేపట్టిందన్నట్లు. అయితే 3 ఏళ్ల పాటు ఈ ప్రాజెక్టు నిర్వహణ బాధ్యత కూడా అమర్ రాజా ఇన్ఫ్రాదే. అయితే రోజుకు 80 కిలోల గ్రీన్ హైడ్రోజన్ను ఈ స్టేషన్లో ఉత్పత్తి చేస్తారంట. అయితే దీనివల్ల లేహ్ ప్రాంతంలో కార్బన్ ఉద్గారాల తగ్గింపునకు వీలు కల్పించినట్లు అవుతుంది. అయితే ఈ ప్రాజెక్టును కింద ఇంధన శాఖ మంత్రి మనోహర్ లాల్ ప్రారంభించారు. ఈ ప్రాజెక్టును సకాలంలో పూర్తి చేయడం ద్వారా ప్రాజెక్టుల నిర్వహణలో తమ సామర్థ్యాన్ని నిరూపించుకున్నట్లు అవుతుందని అమర్ రాజా ఇన్ఫ్రా బిజినెస్ హెడ్ ద్వారకనాథ్ రెడ్డి వివరించారు. మన దేశంలో ఈ యొక్క గ్రీన్ హైడ్రోజన్ను పెద్ద ఎత్తున అందుబాటులోకి తీసుకురావడానికైతే ఈ ప్రాజెక్టు స్ఫూర్తినిస్తుందని ఆయన పేర్కొన్నారు. నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే భారత వృద్ధి అంచనాలకు S&P కోత అంటూ రావడం జరిగింది. అయితే మన భారత వృద్ధి అంచనాలను అంతర్జాతీయ రేటింగ్స్ సంస్థ S&P గ్లోబల్ రేటింగ్స్ అయితే తగ్గించింది. అయితే అమెరికా ఎన్నికల అనంతరం ఆసియా పసిఫిక్ ప్రాంతాలకు సంబంధించి వృద్ధి అంచనాలపై తాజా నివేదిక అయితే విడుదల చేసిందన్నమాట. అయితే అందులో 2025 మరియు 26లో భారత్ జీడిపి చూస్తే 6.7% వృద్ధి నమోదు చేస్తుందని, ఆ తర్వాతి ఆర్థిక సంవత్సరాలు అంటే 2026 మరియు 27లో 6.8% మేర వృద్ధి చెందుతుందని అంచనా అయితే వేసింది. అయితే ఈ 2 ఆర్థిక సంవత్సరాలకు సంబంధించి ఈ యొక్క S&P గ్లోబల్ రేటింగ్స్ గత అంచనాలు వరుసగా అంటే 6.9% గాను 7% చొప్పున ఉండడం గమనార్హం అన్నమాట. అయితే 0.2% మేర తగ్గించినట్లు తెలుస్తుంది. అయితే అధిక స్థాయిలో వడ్డీ రేట్లు పట్టణాల్లో డిమాండ్ తగ్గడాన్ని, తన
తాజా నిర్ణయం వెనుక ప్రధాన అంశాలను ఈ యొక్క ఎస్ఎన్పి అయితే తెలిపింది అన్నట్లు. అయితే ఇక ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి చూసినట్లయితే అంటే 2024-15-25కు 6.8% వృద్ధి నమోదవుతుందని పేర్కొంది. అదే 2027 మరియు 28కి ఆర్థిక సంవత్సరంలో భారత వృద్ధి రేటు ఎంత 7% ఉండొచ్చని ఈ యొక్క ఎస్ఎన్పి అంచనా వేసిందన్నమాట. అయితే భారత్లో జీడిపి వృద్ధి 2024 మరియు 25లో 6.8కి నిదానించవచ్చు. అయితే అధిక వడ్డీ రేట్లు ఉంటాయి కదా, తక్కువ ఆర్థిక ఉద్దీపనలను పట్టణ డిమాండ్లను తగ్గించనున్నాయట. అయితే అదే సమయంలో పిఎంఐ ఇంకా విస్తరణ దశలోనే ఉందని, ఇతర ముఖ్యమైన ఆర్థిక సూచీలు మాత్రం వృద్ధిని నిదానించినట్లు చెబుతున్నాయి. అయితే మరోవైపు చూస్తే 2024లో చైనా 4.8% వృద్ధి రేటును నమోదు చేస్తుందని గత అంచనాలను ఎస్ఎన్పి గ్లోబల్ రేటింగ్స్ కొనసాగించింది. అయితే ట్రంప్ సర్కారు రూపంలో రానున్న సవాళ్లను దృష్టిలో పెట్టుకొని 2025 మరియు 2026 సంవత్సరాలకు సంబంధించి చైనా వృద్ధి అంచనాలకు కోత విధించింది అన్నట్టు. నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే కూనో పార్కులో కూనలకు జన్మనిచ్చిన చీతా అంటూ రావడం అయితే జరిగింది. మరి కూనో పార్క్ ఎక్కడుంది? మధ్యప్రదేశ్లోనే కదా ఉంది. అయితే అక్కడ ఒక చీతా అయితే జన్మనిచ్చింది అన్నట్టు కూనలకు. మధ్యప్రదేశ్లోని షియోపూర్ జిల్లాలోని కూనో జాతీయ పార్కులో నమీబియా నుంచి తీసుకొచ్చిన నిర్వా అనే చీతా పేరు గుర్తుపెట్టుకోండి. ఏం చీతా? నిర్వా అనే చీతా కూనలకు జన్మనిచ్చినట్లు సమాచారం. అయితే ఆ చీతా ఎన్ని కూనలకు జన్మనిచ్చిందని దానిపై అటవీ శాఖ అధికారులు ఇంకా స్పష్టత అనేది ఇవ్వాల్సి ఉంది, ఇంకా ఇవ్వలేదు. అయితే ఈ యొక్క నిర్వా చీతాకు 4 కూనలు పుట్టాయని తొలుత సోమవారం సాయంత్రం 5:30 గంటలకు రాష్ట్ర ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ ఎక్స్ వేదికగా ప్రకటించారు. అయితే కొద్దిసేపటి తర్వాత ఆ పోస్టును తొలగించడం గమనార్హం. అనంతరం చీతాకు ఎన్ని కూనలు పుట్టాయన్న దానిపై అటవీ శాఖ అధికారులు నిర్ధారించి వివరాలు వెల్లడిస్తారని సాయంత్రం 6:30 గంటలకు మరో పోస్టులో సీఎం పేర్కొన్నారు. అయితే ఈ యొక్క మధ్యప్రదేశ్లో ఏ చీతాకి ఇటీవలకి కూనలు జన్మించాయంటే నిర్వా అనే చీతా గుర్తుపెట్టింది. ఇది ఎక్కడుంది? కూనో పార్కు మధ్యప్రదేశ్లో. చూశారు కదా ఫ్రెండ్స్, ఈరోజు అన్ని న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్ మరియు కొన్ని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్. అయితే వీడియో నచ్చితే మాత్రం అలా చూసి వెళ్ళిపోకుండా ప్లీజ్ ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. జై హింద్.